హాయ్ ఎవ్రీవన్. ఈరోజు హాఫ్ సర్కిల్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందైతే ఈ హాఫ్ సర్కిల్ కట్ చేయడానికి 3 మీటర్ క్లాత్ అయితే మనకు కావాలి. ఆ 3 మీటర్ క్లాత్ని ఇలా చూపిస్తే మనకి మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలియదనేసి నేను ఇలా సింపుల్గా చిన్నగా చూపిస్తున్నాను. చూడండి, ఇదే మన 3 మీటర్స్ క్లాత్ అనుకోండి. ఈ 2 ఎడ్జులు ఉంటాయి కదా, ఆ 2 ఎడ్జుల్ని ఒకవైపుకి ఇలా నేను చూపించినట్టుగా తీసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసి 2 తీసుకున్న తర్వాత చూడండి, 2 ఓపెన్ సైడ్ మనకి 3 సైడ్స్ ఓపెనే ఉంటుంది. చూడండి, ఒక సైడ్ మాత్రమే క్లోజ్డ్ సైడ్ ఉంటుంది. టూ టూ లేయర్స్ ఉన్నాయి చూడండి. ఆ 2 లేయర్స్లో ఏదో పైన కార్నర్ అయినా కింద కార్నర్ అయినా మీరు ఏదో ఒక కార్నర్ని చూస్ చేసుకొని ఆ కార్నర్ దగ్గర నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేయండి ట్రయాంగిల్ లాగా. ఇలా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇది పేపర్ కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, కరెక్ట్ స్టిఫ్గా ఉంది. క్లాత్ కాబట్టి లోపల సైడ్ది కూడా కరెక్ట్గా ట్రయాంగిల్గా మనం ఫోల్డ్ చేసినప్పుడు లోపల ముడతలు అలా లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ నడుము అనేది మనం కట్ చేయాలి. నడుము పార్ట్ ఎలా తీసుకుంటామంటే నడుము చుట్టుకొలత డివైడెడ్ బై 4 ఎందుకు చేస్తామంటే ఈ హాఫ్ సర్కిల్కి మనం ఇప్పుడు ఫోల్డ్ చేసిన లేయర్స్ని కౌంట్ చేయండి. ఫస్ట్ 1 2 3 4 ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 4 లేయర్స్ ఉన్నాయి. చూడండి, 4 లేయర్స్ అంటే బై 4 చేయండి. ఇది హాఫ్ సర్కిల్కి బై 4 చేయాలి. ఇలా వచ్చిన నడుము చుట్టుకొలత ఉంటుంది కదా, దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క నడుము చుట్టుకొలత ఉంటుంది కదండి. మీది ఎంతైతే మెజర్మెంట్ అంత వేసి డివైడెడ్ బై 4 చేస్తే సమ్ వాల్యూస్ వస్తాయి. అది 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు, 8 అయినా రావచ్చు. అలా అని నెంబర్సే రావాలని ఏం లేదండి. 6.25, 7.5, 8.23 అలా కూడా రావచ్చు. పాయింట్స్లలో కూడా ఎంతైతే అంత, ఎంత వచ్చినా పర్వాలేదు. ఆ వచ్చిన వాల్యూని మనం టేప్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఫస్ట్ శాంపిల్ అసలు ఎలా తీసుకుంటారని చూపించడానికి నేను ఒక 1 ఇంచ్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మెజర్మెంట్లో నడుము మనది డివైడెడ్ బై 4 చేస్తే సపోజ్ 1 వచ్చింది. ఆ 1ని నేను ఎలా కార్నర్ నుంచి పెడుతున్నానో చూడండి. కార్నర్ దగ్గర ప్లేస్ చేసి ఆ 1 అనేది పైనుంచి కార్నర్ దగ్గర నుంచి కింద వైపుకి మూవ్ చేసుకుంటూ వస్తాను. ఆ 1 అనేది మూవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ 1 ఎంత విడ్త్ అయితే ఉందో ఆ 1 విడ్త్ ఎక్కడైతే వస్తుందో మీట్ అవుతుందో ఆ కార్నర్స్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేసుకుంటా. ఇప్పుడు నేను 1 తీసుకున్నాను, అలా మీరు 3 అలా వచ్చింది అనుకోండి. ఆ 3ని కూడా సేమ్ అలా పైన నుంచి టేప్ ఇలా ఈక్వల్గా అనుకుంటూ 3 డిస్టెన్స్ వచ్చేదాకా ఆ టేప్ని మూవ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 1కి నాకు వచ్చేసింది. నేను ఆ డాట్స్ని చూడండి అక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను, అక్కడ ఇక్కడ. అయితే అటువైపు ఇటువైపు ఈక్వల్ డిస్టెన్స్లో ఉందా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆ డాట్ అనేది లెంత్ మనకి చూడండి 1.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ వచ్చింది. అటు సైడ్ డాట్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉందో నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, అది కూడా 1.5 ఇంచ్ డిస్టెన్స్లో వచ్చేసింది. సో అది ఆ పాయింట్ ఈ పాయింట్ ఈక్వల్ ఉంది కాబట్టి మిడిల్గా ఒక పాయింట్ అనేది నేను మార్క్ చేస్తాను. ఇంకొకటి 1.5 ఇంచ్కి కర్వ్ నేను అనేది డ్రా చేసుకోవాలి కదా కట్ చేయడానికి మనం అక్కడ, కాబట్టి 1.5 ఇంచ్కి నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసి ఆ కటింగ్ చేయడానికి రెడీగా పెట్టుకొని మార్క్ చేసి రెడీగా ఉంచుకుంటాను. అయితే మీ అందరికీ ఇప్పుడు డౌట్ రావచ్చు, ఈమెంటి నడుము చుట్టుకొలత డివైడెడ్ బై 4 చేసింది, కరెక్ట్గా అక్కడ వరకు మెజర్ చేసి ఆ వాల్యూని తీసుకొని కట్ చేస్తున్నారు, మరి కరెక్ట్గా అంతవరకే ఉంటుందా, ఎక్స్ట్రాస్ అవి ఎలా మరి అనేది అందరికీ క్వశ్చన్ రేజ్ కావచ్చు. దానికి ఆన్సర్ ఏంటి అంటే
నేనే క్వెషన్ వేసుకొని నేనే ఆన్సర్ చేస్తున్నాను మీ క్వెషన్స్ కూడా. సో, ఏంటి అంటే క్లారిటీగా ఉంటుంది అనేసి. ఇప్పుడు నేను కర్వ్ అనేది డ్రా చేశాను కదండీ! స్ట్రెయిట్ లైన్ కాదు. ఆ కర్వ్‌లో వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్‌టెన్షన్ కొంచెం 1 ఇంచ్ అటు, 1 ఇంచ్ ఇటు ఎక్స్‌ట్రా 1 ఇంచ్ అనేది పెరుగుతుంది. కాబట్టి నేను ఎక్స్‌ట్రాస్ అనేది తీసుకుంటే మళ్ళీ చాలా పెద్దగా అయిపోతుంది నడుము సైజ్ అనేది. సో, లెంత్ అనేది మనకెంత కావాలో అంత కింద నేను తీసుకుంటాను. అయితే మరి మనం తీసుకునే క్లాత్ లెంత్ కరెక్ట్‌గా సరిపోని ఉండాలి కదండీ! మనకి అంతవరకే పొట్టిగా వేసుకోలేము. కొంచెం మనకి పొడుగుగా కావాలి అని అనుకుంటాం. అప్పుడేం చేయాలి అంటే నేను చూపించినట్టుగా ఇప్పుడు 6 ఇంచెస్‌కి నేను మార్క్ చేసుకున్నాను. కానీ 2 లేయర్స్ వచ్చేసి అంత లెంత్ లేవు. అయినా గానీ మొత్తం మార్క్ చేసేసుకొని నేను ఆ లెంత్‌లో 6 ఇంచెస్ లెంత్‌లో మొత్తం మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసి ఆ కర్వ్‌ని కట్ చేస్తున్నాను చూడండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే తక్కువైందో ఆ తక్కువైన దగ్గర పీస్ అనేది అటాచ్ చేయాలి. ఆ పీస్ అనేది ఎక్కడ తీయాలో కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా! ఆ లైన్స్ అనేవి కట్ చేసేసేయండి. కింద పోర్షన్ అనేది కట్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన పీస్ ఉంటుంది కదా! రిమైనింగ్ పీస్ ఇప్పుడు ఇది పేపర్ కాబట్టి అంతవరకే కరెక్ట్‌గా ఉందండి. క్లాత్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటుంది. సో, ఇప్పుడు చూడండి ఆ ప్లేస్‌లో మనం కట్ చేసిన క్రాస్ పీస్ ఉంది కదండీ! ఆ పీస్‌ని ఇలా స్ట్రెయిట్‌గా దాని ప్లేస్‌లో జాయిన్ చేసి నేను ఇప్పుడు పేపర్ కాబట్టి మీకు చూపించడానికి ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా అయితే నేను దాన్ని అటాచ్ చేసిన తర్వాత నేను కట్ చేస్తాను. ఫస్ట్ అటాచ్ చేసేస్తాం కదండీ! అటాచ్ చేసిన తర్వాత సేమ్ ఇలానే పెట్టేసి ఆల్రెడీ మనకి కింద మెజర్‌మెంట్ చేసి కర్వ్ అనేది కట్ చేసాం కదా! సేమ్ అదే లెంగ్త్‌లో నేను ఇది ఎక్స్ట్రా పీస్ అనేది నేను కట్ చేసేస్తాను. అప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తుంది. అది ఎక్కువ తక్కువ కాకుండా ఈవెన్‌గా వచ్చేస్తుంది. సో, అసలు ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూడండి. మనం స్టిచ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్స్ట్రాని అనేది మనం ఇలా రిమూవ్ చేసుకోవాలండి. కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీస్‌ని. ఇది అంతా అయిన తర్వాత మనం నడుము పార్ట్ అనేది కట్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి నా ఛానల్‌ని. ఛానల్ నేమ్ గుర్తుంది కదండీ! సౌజీస్ వరాయి డిజైనర్స్. ఇంకా ఎటువంటి డౌట్స్ స్టిచ్చింగ్ సంబంధించినవి ఉన్నా, ఏమన్నా వీడియోస్ కావాలి అని అన్నా, ఎక్స్‌ప్లనేషన్ కావాలి అన్నా కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను దానికి సంబంధించి వీడియో చేస్తాను. చూడండి ఇప్పుడు నేను నడుము పార్ట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి. మనం దీనికంటే ఎక్స్ట్రా ఏం కట్ చేసుకోనక్కర్లేదండి. ఆల్రెడీ దీంట్లోనే మనం కట్ చేసినప్పుడు క్లాత్ అనేది కొంచెం స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అవ్వడం వల్ల మనకి ఎక్స్ట్రాస్ అవి కూడా వచ్చేస్తాయి. బాగా స్టిఫ్‌గా అసలు ఏమి స్ట్రెచ్ అవ్వని క్లాత్ అయితే జస్ట్ ఒక ఒక పావు ఇంచ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ మనం ఈ కర్వ్ అనేది కిందకి కట్ చేసేసుకోవచ్చు. నడుము అనేది కొంచెం మనకి ఎక్స్ట్రాస్ అనేవి వస్తాయి. కానీ స్ట్రెచ్ అయ్యే క్లాత్స్ మాత్రం మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఇలానే కట్ చేయండి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోకండి. ఆ నడుము అనేది చాలా లూజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఫిట్ కోసం అనేసి అటు కట్ చేయడమో లేకపోతే ఫ్రిల్స్ లాంటివి పెట్టడమో అది చూడడానికి బాగోదండి. సర్క్యులర్ లాగా ఉండదు. చూడండి ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ ఒక ఈ హాఫ్ సర్కిల్‌లో ఒక హాఫ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇంకొక హాఫ్ వచ్చేసి బ్యాక్ పార్ట్. చూసారా అండి? మనం కట్ చేసింది ఓపెన్ చేస్తే ఒక సర్కిల్‌లో హాఫ్ పార్ట్ లాగా వచ్చింది. అందుకే దీన్ని హాఫ్ సర్కిల్ అని అంటారండి. ఇప్పుడు నేను చెప్పింది డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యాయి అందరికీ అని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు జాయింట్స్ కూడా మీరు ఎలా జాయింట్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి కూడా ఇప్పుడే మీరు నా ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫుల్ సర్కిల్ మీద ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియోలో ఫుల్ సర్కిల్ గురించి డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను.
స్టే ట్యూన్ టు మై ఛానల్. మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ హాఫ్ సర్కిల్ని యూజ్ చేసి మనం డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @Saujis Varahi Designers.